అందరికీ నమస్కారం అండి. మనం చూస్తున్నది వచ్చేసి బోదే పత్తి. సో ఇది ట్రాక్టర్ సహాయంతో మనకు బోదెలు అనేసి తోలుకున్న తర్వాత ఈ మన పత్తి గింజలు అనేసి వేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా వేసుకోవడం వల్ల మనకు ఏదైతే ఉందో మనకు ఆవులు అరకత్ సహాయం లేకుండా మనకు ట్రాక్టర్ పద్ధతిలో దీన్ని సాగు చేసుకోవచ్చు. మనం ఒక్కసారి నాటుకున్న తర్వాత దీనికి కూలీ ఖర్చు కూడా చాలా తక్కువగా పట్టే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం నాటిన 10 నుండి 15 రోజుల తర్వాత మనం కలుపు మందు అనేది ఒకసారి స్ప్రే చేసుకున్నట్లయితే ఆటోమేటిక్గా కలుపు సమస్య అనేసి తగ్గుతుంది. అదేవిధంగా కొంచెం ఒక 15 నుండి 25 రోజుల వ్యవధిలో ఒక్కసారి మనము ఈ కాంప్లెక్స్ ఎరువులు కనుక వేసుకున్నట్లయితే పత్తికి మనకు హైటు పెరిగి దాని కలుపు సమస్య పూర్తిగా నివారణ జరిగి మనకు తక్కువ పెట్టుబడితో మనకు ఎక్కువ దిగుబడిని అయితే పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఈ బోదె పత్తి వేసుకోవడం వల్ల మనకు కూలీల సమస్య నుండి చాలా తక్కువగా ఉంటుంది. అదేవిధంగా పెట్టుబడి కూడా మనకు తక్కువ ఉండి దిగుబడి కూడా మనకు పెరిగే అవకాశం ఉంటుంది. దీంట్లో భాగంగా మనకు అంతర పంటగా తర్వాత మనం పత్తి తర్వాత ఈ మధ్యలో అయితే ఒకసారి తీసేసి కాకర లేదా బీర ఇట్లాంటివి వేసుకున్న అంతర పంటగా మనకు 2 విధాలుగా ఉపయోగపడుతుంది. సో దీంట్లో మనకు మొలకల శాతం కూడా చాలా అద్భుతంగా అయితే 90% వరకు అయితే మొలకలు అయితే రావడం జరిగింది. సో ఈ దీంతో మనకు మందు స్ప్రే చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. సో ఒకసారి మీరు చూసుకోవచ్చు ఏ విధంగా మొలకలు వచ్చిందో. సో ఈ విధంగా అయితే పత్తి ఉన్నది. సో ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తుంటారో సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మనం పెట్టే లేటెస్ట్ వీడియో మీకు ముందుగానే డిస్ప్లే అవుతుంది. బాయ్, అందరికీ ధన్యవాదాలు.